సౌత్ నుంచా, నార్త్ నుంచా, లేకపోతే ఇంటర్నేషనల్ నుంచా, లేకపోతే ఎక్కడి నుంచా అని కాదు. సీరియస్గా టాలెంట్ వైజ్ అండ్ ప్రాపర్ ఇండియన్ ఐడల్ అంటే నాట్ ఓన్లీ సింగింగ్. ఫర్ మీ ఇండియన్ ఐడల్ అంటే ఎస్, నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటాను. ఈవెన్ ఎస్, ఐఎమ్ నాట్ ఏ క్లాసికల్ ట్రైన్డ్ సింగర్. ఎస్, ఐ డోంట్ నో ప్రాపర్ లాంగ్వేజెస్ బికాస్ I can't speak Hindi, right? So I'm unable to express my proper feelings and everything on stage నేను ఏంటంటే షేర్ చేసుకోలేను. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి చెప్దాం. బట్ నేను పర్ఫామ్ చేయగలను, పాడుతూ పర్ఫామ్ చేయడం కష్టం, అది అందరికీ రాదు ఏమో. నాకు చాలా మంది అంటారు, మేబీ చాలా మంది చేస్తారు. బట్ నేను పాడుతూ నేను స్టేజ్ పైన ఉన్నానంటే ఆ స్టేజ్ ఎంతవరకు నేను యూజ్ చేసుకోవడం ఇష్టం. కసి మామూలుగా కాదు. ఇప్పుడు కసిగా 1-2 లైన్ నా కోసం ఏం పాట పాడాలి చెప్పండి. నాకు యాక్చువల్లీ గబ్బర్ సింగ్ లో గండలాంటి కన్నుల పిల్ల పాట చాలా ఇష్టం. ఏ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతాయల్లా, సుందరి 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 మనసునే చేసినావే ఇస్తిరి, స్ట్రాబెర్రీ పూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి నిప్పులో పెట్టిన ఫ్రెంచ్ చూసి ఫ్యాక్టరీ పిల్ల, నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం, ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ వద్దలేని మందు కండ దారుణం. ఎందుకంటే పీకేకి నేను పెద్ద ఫ్యాన్ అఫ్ కోర్స్, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తానండి, మెగాస్టార్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు ఇప్పుడు ఎన్ని చేసిన, ఆయన 150 మూవీ వచ్చింది అనగానే ఎంత మిస్ అయిన వచ్చా. నేను ఇప్పుడు హైదరాబాద్ లో లేను, ఇప్పుడు నేను సౌత్ లో ఉంటే ఆయన ఫస్ట్ డే మూవీ చూసి రుమాలు కట్టేసుకొని తిరిగి అలా ఫ్యాన్ కాదు, ఇష్టం. ఆయన స్క్రీన్ పైన ఉంటే వావ్ మెగాస్టార్. ఇప్పుడు మాత్రం నువ్వు రాక్ స్టార్ మా అందరికి, అందరి కళ్ళు మంచిగా పాజిటివ్ గా నీ మీదే ఉన్నాయి. నాకు ఒక మంచి స్టేజ్ దొరికింది, మంచి ప్లాట్ఫామ్. జస్ట్ నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ బిగ్ స్టేజ్. అది ఇండియన్ ఐడల్ 9 ద్వారా వచ్చింది. అండ్ వచ్చిన అవకాశం నేను తప్పకుండా వదులుకోను. అండ్ డెఫినెట్లీ తప్పకుండా చూడండి, మీకు నచ్చితేనే పర్ఫామ్ చేయండి, మీకు నచ్చితేనే ఓట్ చేయండి. వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తారు యాక్చువల్లీ, వై నాట్. టీవీలు ముందు పెట్టుకుని హాయిగా దే ఫుట్ ట్యాపింగ్. అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అగైన్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వర్క్స్, అందరి ఇళ్ళకి వెళ్ళడం, బ్యాక్ టు బ్యాక్ వర్క్స్, కోరస్, సింగింగ్, ఎవ్రీథింగ్. నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయావు, ఇక్కడ తిరిగి రావాలి. నీవంటూ వచ్చే అవకాశాలు ఇప్పుడు ఇండియన్ ఐడల్తో మరింత విజిబిలిటీ వచ్చింది. యువర్ ఆపర్చునిటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వెళ్ళి అందుకోవడమే. మీ నోట్ మాట నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఏ స్వీట్ ఇష్టం నీకు? పూతరేకులు ప్రేమగా పెట్టి ఏదైనా తింటాను నేను. నువ్వు నాకు పెట్టాలని హలో తుమారి ముంబై గీ చక్కర్ అంటారు కదా, ఏమన్నా మంచి మాట. మీకు ఏం కావాలో చెప్పండి. పూతరేకులు తెప్పిస్తాను, రాజమండ్రిలో బాగుంటాయి. అవును, రాజమండ్రిలో తెప్పిస్తానండి, బాగుంటాయి, తింటారు. అలాగేనండి. సో రేవంత్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఇవాళ ఐ కాంట్ సే అంటే మొత్తం రేవంత్ని మేము ఇలా ఓడిసి పట్టుకున్నామని చెప్పలేం, కానీ చాలా వరకు నీ గురించి తెలియని చాలా విషయాలు బయటపడ్డాయి ఈరోజు. వెరీ హ్యాపీ టు నో యూ దిస్ వే. ఏమండి, నాకు ఒకటి చెప్తాను, నన్ను ఎవరైనా తప్పుగా అనుకుంటే ఫస్ట్ వాళ్ళపైన జాలేస్తున్నాను. ఇన్ ద సెన్స్ ఎవరైనా రేవంత్ ఇలాగ అనుకుంటే నా ఫస్ట్ వాళ్ళపైన జాలే, ఎందుకంటే వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి అనుకుంటాను. అది ఓవర్ అయినప్పుడే బాధపడతాను, అంతే. తప్పని కాదు, బట్ ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ ఉండడం సహజం. బికాస్ నీ హెయిర్ స్టైల్ చూసి, లేకపోతే నీ ఫాస్ట్గా మూవ్ అవుతావు, అలర్ చేస్తూ ఉంటావు, కాబట్టి అవన్నీ చూసి ఒక జుత్తు లేక బోల్డ్ మంది బాధపడుతున్నారు. అలాంటిది నాకు వచ్చినప్పుడు నేను ఉన్నదాన్ని చూపించడం తప్పి అంతే కదా. సరే, ఇప్పుడు వైండప్ చేస్తూ ఇంకా దాని తర్వాత మాటలు ఉండవు. నాకు 40s 50s నుంచి మొదలుకొని ఒక్కొక్క లైన్ మాత్రమే, అప్పటి నుంచి ఒక్కొక్క పాట. మీరు సడన్గా అడిగితే ఫస్ట్ అక్కడి నుంచి మొదలుపెట్టే. ఎలా అంటే 50వ దశకం 60వ దశకం ఘంటసాల మాస్టర్ పాట. హిమగిరి సొగసులు పాడు ఒక లైన్. హిమగిరి సొగసులు మురిపింతును మనసులు. నెక్స్ట్ 70వ దశకం. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము. నెక్స్ట్ 80వ దశకం.
ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము 90వ దశకం అబ్బని తీయని దెబ్బ అది ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. 2000 అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చిట్టయ్యింది. నాకు యాక్చువల్లీ నాకు బ్రీత్ నాన్ స్టాప్ గా పాడడం చాలా ఇష్టం. శివాజీ మూవీలో ఒక పాట ఉంది కదా, లైక్ హే బల్లే లక్క చీరాలక్క పేరాలక్క గుంటూరుగా పుత్తూరుగా తిరుపతిగా, ఏ బల్లే లక్క జక్క ముక్క తనువేయక్క అన్నయ్య వస్తే ఆంధ్ర కాదా మరి. అందులోని అందులో బాలుగారు పాట చెడుగుడు 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 వాడిన ముచ్చట పడిపడి పెరిగిన పచ్చని బసరిక చెడమడ చెడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికిన గిడ్లీ దడదడ దడదర అదిరెదిరైలు గడగడ గడగడ పరుగుడు కాలు బెర 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 మరిచిన మీర మెర 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 తిప్పిన మీసం మనసుకు మొదలగు మే 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 లాగా పీల్చుకున్న ఊపిరి ఇప్పుడు పీల్చుకున్నా. అయ్య బాబోయ్ ఏం లంగపోరు, తెలియకుండా సూపర్ కదా. చిన్న చిన్న అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తుంటారు. నీ ఎంతూజియాజంకి దేవుడు పైనుంచి బోల్డ్ ఆశీస్సులు కురిపించేసేసి. లేటెస్ట్ పాట లాస్ట్ లైన్ పాడేస్తే అయిపోతుంది. మనోహరి మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే, ఒళ్ళంత తుళ్ళెంత ఈ వింత కవింతలేలా ఐ డ్రీమ్ బాలా. ఆఫ్టర్ దట్ చిత్ర గారితో కలిసి పాడాం అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మద మల్లెల లాలల వేళ, అందనిది అందాలనిది అందగని సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెనులే. కుకువావా కుకువావా ఉందా ఇందులో? ఇందులో లేదు, ఇందులో లేదు. అది సాయి కార్తిక్ గారు ఇప్పుడు వస్తున్న సూపర్ కంపోజింగ్, అసలు చాలా పాటలు. అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలి, ఆ అవకాశం వస్తున్నప్పుడు నాకు కూడా వాళ్ళ అవకాశం ఇవ్వాలి మనస్ఫూర్తి. తప్పకుండా వస్తాయి. ఇప్పుడు పైన ఇన్ని పాటలు వినేశాక ముక్కోటి దేవతలు స్పందించేసేసి నేను పై నుంచి దీవించేసి ఉంటారు రేవంత్. నాకు ఖచ్చితంగా నేను ఫైనల్ గా హిందీలో నేను పాడిన పాటలో ఇప్పటి వరకు పాడిన పాటల్లో ఒక సాంగ్ తో వైండ్ అప్ చేస్తాను. డన్. अपना नाम बदल दूं या तेरा नाम छुपा लूं या छोड़ के सारी आग में वैराग उठा लूं, बस एक रहे तेरा काम इश्क, मेरा नाम इश्क तेरा नाम इश्क, मेरा नाम इश्क तेरा नाम इश्क, मेरा नाम तेरा नाम इश्क, ये लाल इश्क ये मलाल इश्क, ये अब इश्क ये बेर इश्क, इश्क इश्क. तुम्हारा ना तेरा नाम रेवंत और तू इंडियन आइडल रॉक स्टार है. थैंक यू सो मच. और हम देखेंगे आगे कि क्या होने वाला है. Wishing you all Hope for the best and already this itself is a milestone. Yeah. So ముందు ఇంకా hope for the best. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు బికాస్ ఆఫ్ టఫ్ కాంపిటీషన్ అండ్ ఓటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో
ఈ వీక్ నుంచి ఎలిమినేషన్ అగైన్ ఉంటుంది అండ్ వాట్ ఎవర్ ఏదైనా సరే ఐఎమ్ హ్యాపీ Whatever థింక్ happens, పాజిటివ్ ఓన్లీ థింక్ పాజిటివ్ థింక్ థింక్ పాజిటివ్ థింక్ పాజిటివ్ అంతే, ఇంకేం ఆలోచించదు అసలు, ఇంకా పాసిబిలిటీస్ ఆలోచించదు. హోప్ ఫర్ ద బెస్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ ద బెస్ట్. బట్ ఓట్స్ మాత్రం తప్పకుండా. ఎస్, హై ఫై. ఇది వాటి స్పెషల్ హార్ట్ టు హార్ట్ విత్ రేవంత్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Hi, hello, this is Revant. Watch my exclusive interview on iDream along with Kuhu Swapna Garu. Thank you so much.